భక్త ప్రహ్లాదుని యొక్క మనవడు బలిచక్రవర్తి. అతడు చాలా బలవంతుడు. స్వర్గానికి వెళ్ళి దేవతలందరినీ బాధ పెడుతున్నాడు. ఇతడు ఒక రాక్షస రాజు. స్వర్గంలో ఇంద్రదేవుడు కూడా భయపడి పారిపోతున్నాడు. అతడు వెళ్ళి శ్రీమన్నారాయణుని వేడుకుంటాడు. అయ్యా, ఈ భూలోకంలో ఏదైతే బలిచక్రవర్తి ఉన్నాడో అతని యొక్క ఆగడాలు ఎక్కువైపోయినాయి, అతన్ని నిలువరించడం ఎలా అని బాధపడుతూ ప్రశ్నించాడు. ఈ విధంగా అప్పుడు ఇంద్రదేవునికి ఇక్కడ శ్రీమన్నారాయణుడు సెలవిచ్చాడు, నేను ఆ బలిచక్రవర్తిని సంహరించే కాలం దగ్గరకు వచ్చింది. నేనే ఒక రూపం ధరించి అతని దగ్గరికి వచ్చి అతన్ని సంహరిస్తాను అంటాడు. బలిచక్రవర్తి ఒక రోజున యమునా నది తీరం లోపట అక్కడ ఒక యజ్ఞక్రతువు చేస్తున్నాడు. ఆ యజ్ఞక్రతువు తదనంతరము అనేక మంది యొక్క జనులకు తన రాజ్యములోని ప్రజలందరికీ దానం చేస్తున్నాడు. ఆ దానం చేసే క్రమం లోపట అనేక మంది బారులు గట్టి ఉన్నాడు. అక్కడ అల్లంత దూరాన శ్రీమన్నారాయుడు 3 అడుగుల పొట్టివాడై బ్రాహ్మణుడై వటువై వస్తున్నాడు. అల్లంత దూరాన గమనించిన శుక్రాచార్యుడు అంటాడు, అదిగో అక్కడి నుండి వస్తున్న అతను చిన్నవాడు అనుకుంటున్నామేమో, కానీ ఆ వచ్చేవాడు తస్మత్ జాగ్రత్త, రూపం మార్చుకొని వస్తున్నాడు. శుక్రాచార్యుడు చెప్తున్నాడు ఈ విధంగా తన శిష్యుడైన బలిచక్రవర్తికి. కానీ అంతకు మునిపే అతనికి అనేకమైన ధర్మ సూక్ష్మములు చెప్పి ఉన్నాడు. అంటే ఏ విధంగా దానం చేయాలి, ఏ విధంగా దానం యొక్క స్వభావాన్ని కాపాడుకోవాలని ఇత్యాది విషయాలను ముందే చెప్పి ఉన్నాడు. కానీ ఇప్పుడు తన యొక్క విద్యార్థిని, తన యొక్క శిష్యుడిని రక్షించుకోవడం కోసం ఈ విధంగా చెప్తున్నాడు. తస్మత్ జాగ్రత్త, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోని అతనికి శ్రీమన్నారాయణునికి దానం చేయవద్దు అని చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు గాంక దానం చేస్తే, అతడు పొట్టివాడే అని నువ్వు గాంక దానం చేస్తే ఏమవుతుందో అని చెప్తున్నాడు. కులమున్ రాజ్యము తేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంబరుండు అలతింబోడు త్రివిక్రమ స్ఫురణవాడై నిండు బ్రహ్మాండము గలడే మాన్పనొక్కండు నా పలుకులా కర్ణింపు కర్ణంబులన్ వలదీ దానము గీనము.